హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ChatGPT Go సబ్స్క్రిప్షన్ని 1 year ఫ్రీగా ఇస్తుంది. అది ఆల్రెడీ నేను ప్రీవియస్గా దీనికి షార్ట్ కూడా చెప్పాను. సో ఈ రోజు అంటే November 4th రోజు మనకి అది సబ్స్క్రిప్షన్ అనేది ఫ్రీగా ఇస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని ఖచ్చితంగా మీరు ఫాలో అయితేనే మీకు అది ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే ఫుల్ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. జస్ట్ దాన్ని చూసి ఫాలో అయిపోయి మీరు కూడా క్లెయిమ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో పెద్దవి కూడా యూస్ఫుల్ చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఏమైనా డౌట్ ఉన్నా సరే, ఏమైనా ఇంకొక వీడియో కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. మొత్తం కూడా నేను అలాంటి వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మొత్తం కూడా ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేద్దాం. మనకు ప్రీవియస్గా చూసినట్లయితే మనకు ఎయిర్టెల్ అనేది పర్ప్లెక్సిటీ అండ్ అలాగే జియో వచ్చేసి జెమినీని ఫ్రీగా ఇచ్చాయి. సో ఇప్పుడు వచ్చేసి ChatGPT కూడా మనకు 1 year ఫ్రీగా తీసుకొచ్చింది. దాన్ని మనం ఎలా క్లెయిమ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళినా సరే, లేదంటే డైరెక్ట్ యాప్ కూడా ఉంటుంది మనకు ప్లే స్టోర్లో ChatGPT అనేసి, దాన్ని డౌన్లోడ్ చేసుకున్నా సరే. ఓకే, నా సజెషన్ వచ్చేసి మీరు డైరెక్ట్ క్రోమ్లోనే ఓపెన్ చేసి అక్కడనే లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఇక చూడండి, ఇక సైడ్లో చూపిస్తున్నాను. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో చూడండి, మీకు ఇక్కడ 3 lines లాగా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ అప్గ్రేడ్ ప్లాన్ అనేసి కనిపిస్తుంది. దానిపై ఒకసారి క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫ్రీ అనేసి చూపిస్తుంది, 0 rupees అప్గ్రేడ్ టు గో అనేసి. ఓకే, సో దానిపై ఒకసారి మీరు జస్ట్ క్లిక్ చేసేసేయండి. ఓకే, దానిపై క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. ఒక మనమే అనేసి కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఒక ఓటీపీ అయితే వచ్చేస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఆ ఓటీపీని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లింక్ నుంచి పేమెంట్ చేయమని చూపిస్తుంది. కానీ మనకు ఎటువంటి పేమెంట్స్ అయితే అవసరం లేదు. కింద చూడండి పే వితౌట్ లింక్ అనేసి ఉంది. దానిపై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీరు దీనికి ఎటువంటి అమౌంట్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఆటోపే అనేది ఎనేబుల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి మనము ఇక్కడ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్, అడ్రస్ అవన్నీ ఇచ్చేసి ఇక్కడ కింద బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సెకండ్ బాక్స్లో కింద ఉంది కదా, దానిపై టిక్ మార్క్ ఇచ్చేసి ఓకే చేస్తే ఇక్కడ మనకు మన అప్రూవల్ కోసం మన మెసేజ్ అయితే వెళ్తుంది. ఓకే, మన ఫోన్కి ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. జస్ట్ అక్కడ వెళ్ళేసి 399 rupees అనేసి పే అనేది వస్తుంది. అంటే మనం ఎటువంటి పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ మనం ఆటోపేని ఎనేబుల్ చేస్తాము. దీనికోసం అక్కడ జస్ట్ మన 399 ఉంది కదా, దానిపై క్లిక్ చేసేసి పే అని ఉంటుంది. దానిపై క్లిక్ చేసేయండి. అక్కడ మీ యూపీఐ అయితే ఎంటర్ చేసేసేయండి. అంతే, మనకు 1 rupee మాత్రమే కట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. మనకు 399 rupees అయితే ఏం కట్టు కావు. జస్ట్ ఆటోపేని ఎనేబుల్ చేస్తాము అంతే. ఓకే, సో అది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడనే మీకు సక్సెస్ఫుల్గా ఓకే అయిపోతుంది. అంటే ఈ గో సబ్స్క్రిప్షన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఇక్కడ చూడండి, యు ఆర్ నౌ సబ్స్క్రైబ్ టు ChatGPT Go అనేసి నాకు గ్రీన్ కలర్లో నోటిఫికేషన్కి వచ్చేసింది. అంటే నాకు ఇక్కడ నా సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా వచ్చేసింది. అయితే మనం ఆటోపేని ఎనేబుల్ చేసాం కదా బ్రో, దాన్ని ఏం చేయాలి, మన అకౌంట్లో నుంచి అమౌంట్ పోతాయా అంటే నో బ్రో, దానికి ఎటువంటి ఏం లేదు. దానికోసం మీరు ఇంతకుముందు యూపీఐ ఇచ్చారు కదా, అది మీకు ఫోన్పేలో నుంచే ఇచ్చేసి ఉంటారు. ఆ ఫోన్పేకి వెళ్ళండి. ఫోన్పేకి వెళ్ళి ఆటోపేలోకి వచ్చేసేయండి. ఇక్కడ మీరు ఓపెన్ ఏఐ అని కనిపిస్తుంది. దానిపై ఒకసారి క్లిక్ చేసేసేయండి. కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే అక్కడ క్యాన్సల్ ఆటోపే అనేసి కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి దీన్ని క్యాన్సిల్ చేసుకోండి. అంతే, ఇంకా మీకు ఎటువంటి అమౌంట్ కూడా మీ అకౌంట్లో నుంచి కట్ కావు. ఎందుకంటే మన ఆటోపేని కూడా క్యాన్సిల్ చేసాం కాబట్టి. సో ఈ విధంగా మీరు ChatGPT Goను ఫ్రీగా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది కూడా 1 year వరకు. సో చూశారు కదా, ఈ విధంగా మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోయి మీరు కూడా ChatGPT Goని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇది టోటల్గా వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. వీడియో యూస్ఫుల్గా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కింద కామెంట్ చేయండి యూస్ఫుల్గా ఉందా లేదా అనేసి. ఓకే, ఇంకొక ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.